రామలక్ష్మి, సీతాకాంత్ వాళ్ళిద్దరూ కూడా కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వాళ్ళొక కొత్త ఇంటికి వెళ్తారు. ఇక ఆ ఇంటికి వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే సీతాకాంత్ అదంతా చూసి ఏంటి ఈ ఇల్లు ఇలా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో రామలక్ష్మి అయితే నాకైతే ఈ ఇల్లు నచ్చింది. ఈ ఇల్లు చాలా బాగుంది. ఈ ఇల్లుని క్లీన్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది. అది వినగానే సీతాకాంత్ అయితే ఏంటి రామలక్ష్మి ఇలాంటి ఇంట్లోనా అని చెప్పి అంటే అదేంటండి అలా అంటారు, ఈ ఇల్లు క్లీన్ చేస్తే ఎంత నీట్గా ఉంటుందో మీకు తెలుసా అని చెప్పి రామలక్ష్మి అంటుంది. దాంతో సీతాకాంత్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటుంది. మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తూ కడుగుతూ ఉంటే సీతాకాంత్ అయితే అక్కడే అలా డల్గా నిలబడి ఉంటాడు. అలా నిలబడి ఉన్న సీతాకాంత్ని చూసి రామలక్ష్మి అయితే ఇప్పుడు మీ మూడ్ని పాడు చేస్తాను చూడండి అని చెప్పి అక్కడ ఉన్న నీళ్ళు తీసుకొని సీతాకాంత్పై జల్లుతుంది. ఇక దాంతో సీతాకాంత్ అయితే ఒక్కసారిగా ఏంటి నువ్వు నా మీద నీళ్ళు పోస్తావా అని చెప్పి అంటాడు. నీళ్ళు పోయిపోతే మరి అక్కడే ఆ ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నారేంటి నాకు హెల్ప్ చేయకుండా అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే నువ్వు నా మీద నీళ్లు జల్లడం ఏంటి అని చెప్పి సీతాకాంత్ అయితే అక్కడ ఉన్న బకెట్లో నీళ్ళని తీసుకొని రామలక్ష్మిపై జల్లుతాడు. అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు నీళ్ళని జల్లుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా నీళ్ళు జల్లుకుంటూ సరదాగా ఆడుతూ ఉంటారు. దాంతో రామలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అలా వాళ్ళైతే ఒకరికొకరు నీళ్ళు జల్లుకుంటూ సరదాగా అక్కడే ఆడుతూ ఉంటారు. ఇదంతా అలా జరుగుతూ ఉండగా ఇంతలో రామలక్ష్మి పరిగెత్తుకుంటూ ఒక గోడ దగ్గరకు వెళ్ళిపోతుంది. ఇక సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరకు వచ్చి రామలక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు. దాంతో రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా రామలక్ష్మి, సీతాకాంత్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా దగ్గరగా ఉండి వాళ్ళిద్దరూ అయితే కలిసి వాళ్ళిద్దరూ కూడా సరదాగా ఉంటారు. అలా సీతాకాంత్ రామలక్ష్మికి దగ్గరవుతాడు. దాంతో రామలక్ష్మి భయపడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.